ఇప్పుడు ఏమైంది ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఇంకా చేసేసరికి ఈ 200 ఏళ్లలో గ్లోబల్ వార్మింగ్ అయింది, భయంకరంగా పెరిగి ఏమవుతుంది, సముద్రాన్ని కరిగిపోతున్నాయి. ఆర్క్టిక్ ఉంది, కొట్టి చూడండి, ఆర్క్టిక్ 10% మిగిలింది. అది స్నో కాంటినెంట్. అది మొత్తం ఎంత పెద్దగా ఉంటుంది, ఏషియా కంటే పెద్ద కాంటినెంట్, మొత్తం స్నోనే. ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి కరిగిపోలేదు. ఇప్పుడు ఇట్ ఈస్ మెల్టింగ్, స్టార్టెడ్ మెల్టింగ్. వీఆర్ గ్లేషియర్స్ అండ్ హీఈస్ ఐస్ మెల్టింగ్. ఎందుకైతుంది, ఆర్క్టిక్ ఈజ్ వార్మింగ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఎనీవేర్. మొత్తం ఇగో 12%. ఆర్క్టిక్ సీ 12 ప్రతి ఏడాది 4.7% పర్ డికేడ్. ఎంత పెరుగుతుంది, తగ్గిపోతా ఉన్నది. అంటార్క్టిక్ కరిగిపోతున్నది. ఆ ఖండం కూడా లెవెల్స్ పెరుగుతాయి. సైబీరియా ఇస్ స్నో డిజర్ట్, కరిగిపోయింది. మేము మొన్న శ్రీనగర్ పోయినాం, నేను నిరూపరెడ్డి. పోతే ఏమైంది, హైదరాబాద్లో 26 degrees ఉంటే వేడి, అక్కడ 35 degrees ఉంది. అక్కడ శ్రీనగర్లో మేము జీలంలో అట్లనే ఉన్నది. హరిపర్వత్ ఎక్కినాం, హరిపర్వత్ పైన ఉంటుంది, ఎక్కితే ఐసే లేదు. మొత్తం దాని మీద అదే ఉండాలి, హరిపర్వత్ మీద ఏమి లేదు. ఎందుకు లేదు, ఐస్ అంతా కరిగిపోయింది. ఎండకు వేడికి కరిగిపోయేసరికి ఏమైంది, అది వేడెక్కింది. హైదరాబాద్ కంటే ఎక్కువ వేడి ఉంటుంది. ఆడ ఇలా 26 ఉంటే ఆడ 35 ఉంది. అంతెందుకున్నది. ఈ గ్లేషియర్స్ ఎక్కడున్నాయి, హిమాచల్లో ఏమి లేవు. మొత్తం హిమనీ నదులు ఉంటాయి కదా, బ్రహ్మపుత్ర, గంగా నదులలో ఏమొస్తుంది, బురద వస్తుంది. ఎందుకంటే పైన సరస్సులన్నీ తెగిపోయి బ్రీచ్ అయ్యి ఆ బురద అంతా దీంట్లో ఒక బ్రీచ్ ఇంకోటి అయిపోయి అదంతా బురద వచ్చి పడుతుంది. నీళ్ళు ఇసుక ఉంటే ఏమవుతుంది, నీళ్ళలో బయన్సీ ఉంటుంది, పైకి తేలుతుంది. బయన్సీ అంటే దాంట్లో పడ్డది అని ఉంటే, మనిషి ఉంటే పైకి లేపుతాడు, బొక్కనేస్తాం, పైకి వచ్చేస్తుంది నీళ్ళు. కానీ బురద ఉంటే ఏమవుతుంది, లోపల లాగేస్తుంది, స్వాంప్ అవుతుంది. మనిషి లోపల పడిపోతే చచ్చిపోయినట్టే కదా, వాడు బయటకు రాలేడు. సో అంత బురద ఎందుకు వస్తుంది, మట్టి ఎందుకు వస్తుంది గంగా నదిలో, తెలుసుకోవాలి కదా. ఎన్నడూ లేని ఎందుకు జరుగుతున్నది, ఇది భయంకరంగా అవుతుంది. ఏమవుతుంది, ఇంత కరిగితే ఏమైందంటే మొత్తం సముద్రాలని పొంగిపోతాయి. ముందు న్యూయార్క్ మునిగిపోతుంది, కనెక్టికట్ మునిగిపోతుంది, మొట్టమొదటి మన దేశంలో బాంబే మునిగిపోతుంది. 7,400 కిలోమీటర్ల సముద్ర తీరం భారతదేశంలో, 7,400 కిలోమీటర్స్ కోస్ట్ లైన్. కొచ్చిన్ పోతుంది, కాండ్లా పోతుంది. ఒకటే కాదు, ముందు ముంబై, ఆ తర్వాత మద్రాస్. మనం ఆంధ్ర అనుకుందాం, తెలంగాణ ఆంధ్ర మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి అన్నీ వదిలేద్దాము. ఆంధ్ర చిన్నపట్నం నుంచి లెక్కేద్దాం. చిన్నపట్నం కూడా తెలుగు ఉండదు కదా. చిన్నపట్నం నుంచి ఇచ్చాపురం దాకా 1,100 కిలోమీటర్ల దూరం. అది ఏమైంది, ముందు చిన్నపట్నం మునిగిపోతుంది. 2040 కల్లా 8 to 10% మునుగుతుంది. ఇంకా 15 ఏళ్ళే, ఎక్కువ కాలం లేదు. 2050 కల్లా 20-30% మునిగిపోతుంది. బాంబే 30% మునిగిపోతుంది. ఏమవుతుంది,